హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీ అండ్ ట్విన్నీ వ్లాగ్స్. ఇంకా ఇక్కడ ఇది కార్తీక మాసం అండి. కార్తీక మాసంలో లాస్ట్ సోమవారము. సో అందుకే నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేచి కార్తీక స్నానం కూడా చేశాను. ఇంకా వెళ్ళి పూజ అయితే చేయాలి. సో పదండి వెళ్ళి పూజ అయితే చేసేద్దాం. ఇక్కడ నేను గడప దగ్గర ఫస్ట్ దీపాలు అయితే పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ ముగ్గు మీద కూడా ఒక దీపం పెట్టేశాను. ఇంట్లో కూడా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మట్టి ప్రమిదలలో అయితే దీపం పెట్టేశాము. కార్తీక మాసంలో మట్టి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే మంచిది అంటారు కదా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బట్ పిల్లలు అయితే పడుకొని ఉన్నారు కదా, అందుకని కుదరలేదు. సో ఈవినింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. బయట వ్యూ చూడండి, ఇక్కడ ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. 7:30కి లేస్తారు కదా, ఇంకా ఇక్కడైతే పడుకొని ఉన్నారు పిల్లలు. నేను కిచెన్లో ఇంకా వర్క్ అయితే చేసుకుంటున్నాను. పిల్లల కోసం సెర్లాక్ మొన్న ప్రిపేర్ చేశాను కదా, అవి ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను. అంతలోపు పాప అయితే లేచి కిచెన్లోకి అయితే వచ్చేసింది. చూడండి ఎలా చూస్తుందో, ఏంటి మమ్మీ వీడియో తీస్తుంది మార్నింగే అని చెప్పి ఎత్తుకోమని చెప్తుంది. ఇంకా ఇక్కడ సెర్లాక్ కోసం అవి ఫ్రై చేయడం అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ చేస్తున్నాను ఇవాళ. సో అందుకు ఇక్కడ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చట్నీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇడ్లీ కోసం అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఇడ్లీకి కూడా వేసేస్తున్నాను. ఇక్కడ మను పాలు తాగుతున్నాడు. మను కొద్దిగా లేట్గా లేచాడు. ఇంకా అందుకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ మనుకైతే పాలు తాగుతున్నాను. పాప ముందుగానే తాగేసింది. పాలు తాగేసిన తర్వాత ఇంకా ఇద్దరు బయటకు వచ్చి కొద్దిసేపు అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు జామకాయలు కోసుకురావడం కోసం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మా చెట్టు అండి. దీనికి ఇంకా కాయలు అయితే రాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా పక్కింటి వాళ్ళ చెట్టుకైతే జామకాయలు అయితే కోసుకున్నారు. మా హస్బెండ్ చూడండి ఇక్కడ క్యాచ్ వేస్తున్నారు. 2 times అయితే వేశారు, బట్ నేను పట్టుకోలేకపోయాను. ఇంకా సర్లే నేనే తీసుకొని వస్తాను పైకి అని చెప్పారు. పిల్లలు చూడండి చిన్న జామకాయలు కోసుకొని అయితే వచ్చేసారు వాళ్ళు కూడా. ఇంకా మా హస్బెండ్ జామకాయలు కోసుకొని వచ్చి నాకైతే ఇచ్చేసారు. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. ఇక్కడ నేను జామకాయ కట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా, పింక్ కలర్లో ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ పిల్లల కోసం అయితే జామకాయ కట్ చేసి ఇస్తున్నాను. మాను పాప ఇద్దరైతే జామకాయలు అయితే తీసేసుకున్నారు. స్నానం చేసి రెడీ అయ్యి కూర్చున్నారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పేసి. మనం చూడండి బొట్టు పెట్టుకున్నాడు. బయట ముగ్గు వేసాం కదా, అక్కడ ముగ్గు మీద వేసిన కుంకుమ తీసుకొని తనైతే బొట్టు పెట్టుకున్నాడు. ఇక్కడ పాప మధ్యాహ్నం అయితే పడుకొని ఇంకా లేచి నా దగ్గరికి అయితే వచ్చేసింది. నేను కూడా కొద్దిసేపు పడుకున్నాను. పిల్లలు పడుకున్న తర్వాత లేచి ఎందుకో డల్గా ఉంది. ఇంకా పద వెళ్ళి లంచ్ చేసేద్దామని చెప్తున్నాను. ఇక్కడ మను కూడా లేచేసాడు. ఇంకా మనం లేచిన తర్వాత ఇద్దరికైతే ఫుడ్ తినిపించేశాను. బాగుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మమ్మ బాగుందంట, మమ్మ బాగుంది అని చెప్తున్నాడు, బాయ్ చెప్తున్నాడు. పప్పి కూడా పెట్టేశాడు మీకు. తినేసిన తర్వాత ఇంకా పిల్లలు ఇక్కడ ఇద్దరైతే ఆడుకుంటున్నారు కొద్దిసేపు. మా హస్బెండ్ ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. మనం చూడండి వెళ్ళి ఎక్కడ దాక్కున్నాడో, ఎక్కడున్నాడో అని వెతుకుతుంటే ఇక్కడ కబోర్డ్లో అయితే దాక్కున్నాడు. ఆ తర్వాత పాప కూడా వచ్చేసింది ఇంకా దాక్కోవటానికి. అలా ఇద్దరు కబోర్డ్లో కొద్దిసేపు దాక్కొని కొద్దిసేపు అయితే ఆడుకున్నారు. ఇది వాళ్ళ కబోర్డేనండి. చూడండి బట్టలు ఎలా చిందరబందరగా ఉన్నాయో. కిందనే ఉంది కాబట్టి వాళ్ళు కబోర్డ్ అయితే తీసేసి వాళ్ళు బట్టలన్నీ మనం ఎన్నిసార్లు సర్దినా కూడా వాళ్ళు అలానే పాడు చేస్తున్నారు. సో అందుకే ఇక్కడ నేను వైర్ అయితే కట్టేశాను. అప్పుడు వాళ్ళకి తీయడానికి రాదు కదా, సో అందుకు అక్కడ నేను అలా వైర్ అయితే కట్టేశాను. ఇంకా ఇక్కడ ఈవినింగ్ నేను పూజ చేసేస్తున్నాను. 6 అయిపోయింది. ఇంకా పూజ చేసి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పి ఇక్కడ రెడీ అయితే అయ్యాము. రెడీ అయ్యి పూజ చేసేస్తున్నాను. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇక్కడ నేను పూజ చేసుకుంటే వాళ్ళు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారు. వాళ్ళు కూడా అన్నీ చేయాలంటారు. చూడండి పాప ఎంత బాగా దండం పెట్టుకుంటుందో. మన కూడా దండం పెట్టుకున్నాడు. వాళ్ళకి పూజ చేసేటప్పుడు అలా చూస్తూ నిలబడడం అంటే ఇష్టము. అందుకే ఎప్పుడు పూజ చేసినా సరే వచ్చి అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు అన్నీ. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. కొద్దిగా లేట్ అయిపోయింది. సో ఇంకా పదండి వెళ్ళిపోదాం టెంపుల్కి. మనం ఆచకి పోదాం పదా తొందరగానే అయితే చెప్తున్నాడు. సరే వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. వింటర్ సీజన్ కదా, కార్తీక మాసం. సో అందుకు ఇక్కడ దేవుడిని మంచులాగా డెకరేట్ చేశారు.
ఇక్కడ చూడండి టెంపుల్లో ఎంత క్రౌడ్గా ఉందో. టెంపుల్లో ఇలా డెకరేట్ చేస్తారని అయితే అసలు అనుకోలేదు. మేము నార్మల్గా వెళ్ళి దీపం పెట్టేసి వద్దామని అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చాలా క్రౌడ్గా ఉంది. అలాగే ఇలా డెకరేట్ చేశారనమాట అఖండ దీపారాధన కోసం. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాము. ఫస్ట్ ఇక్కడ దీపాలు అయితే వెలిగించలేదు, అందరూ వెలిగించడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇంక ఇదిగోండి అందరూ దీపాలు అయితే వెలిగించేశారు. ఆ తర్వాత అందరూ ఇంకా మిగిలిన దీపాలన్నీ కూడా ఇక్కడ వెలిగించేశారు. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారండి టెంపుల్లో లాస్ట్ సోమవారము. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా వెళ్ళి దీపం పెట్టేసి వద్దామని అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూస్తే చాలా క్రౌడ్గా ఉంది. వాళ్ళు దీపాలు వెలిగించేసరికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. పిల్లల్ని కొంచెం ఎంగేజ్ చేయడం కూడా కొద్దిగా కష్టంగా అనిపించింది. వాళ్ళు అస్సలు ఉండట్లేదు. అలాగే దీపాలు కూడా పెట్టేశారు కదా ఇక్కడ, అవి ఏమన్నా కాలుతాయేమో అని కూడా భయం వేస్తుంది. సో వీడియో అయితే షూట్ చేద్దామని చెప్పి కొద్దిసేపు అయితే మేము వెయిట్ చేసాము అక్కడ. ఇక్కడ బయట దేవుడిని అయితే పెట్టారనమాట. స్వామివారిని అయితే ఈరోజు బయట అయితే ప్రతిష్ఠించారు. ఇంకా తర్వాత మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. సో ఈ వీడియో నేను ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.